హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. వీడియో ఏంటి అంటే ఒక వీడియో అయితే మనం Yamaha MT-15కి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి చేశాము. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో దానికన్నా బెటర్గా ఇంకా మనం ఏం చేయగలుగుతామని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. అది వచ్చేసి నేను బైక్ అయితే సెట్ చేశాను. అది కంప్లీట్గా ఏ విధంగా సెట్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే అది సెట్ చేసిన దానిపైన చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా నేనైతే క్లారిటీ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇంకొకటి ఏంటి అంటే Yamaha MT-15కి అనే కాదు, ఇప్పుడు నేను సెట్ చేసిన విధంగా ఏ బైక్ అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కొంచెం ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఇంకా ల్యాగ్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన బైక్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. నేను దీనికి ఆల్రెడీ సెట్ చేశాను అనమాట. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన బైక్ ఏ విధంగా సెట్ చేశాను. ఇది చాలా మంది చూడగానే నేను సెట్ చేసిన అంటే నమ్మట్లేదు అనమాట. బైక్తోనే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. అంత బాగా సెట్ అయిపోయింది. సో మీరు కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా బాగా బైక్తో ప్రొవైడ్ చేసినట్టుగానే ఉంది. మనం ఎక్స్టర్నల్ ఫిట్టింగ్ అంటే మాత్రం ఎవరు నమ్మరు అనమాట. సో మొత్తానికైతే ఇది చూడడానికి ఈ విధంగా ఉంది. ఇందులో చాలా మందికి వచ్చేటటువంటి డౌట్స్ ఏంటంటే, ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు ఇందులో వాటర్ పోతే ఇది ఖరాబ్ కాదా అని చెప్పేసి. సో దీని గురించి నేను లాస్ట్లో అయితే చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక నేను ఏ విధంగా కనెక్ట్ చేశానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, కీ అనేది ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇందులోకి మనకు పవర్ వచ్చే విధంగా నేనైతే సెట్ చేశాను. ఏ ఒక్క బైక్ అయినా సరే మన మొబైల్ ఛార్జర్ని ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు ఈ విధంగానే సెట్ చేసుకోవాలి. కీ ఆఫ్ చేస్తే ఛార్జర్ కూడా ఆఫ్ అయిపోవాలి. కీ ఆన్ చేస్తే ఛార్జర్ అనేది ఆన్ అవ్వాలన్నమాట. సో ఇగ్నిషన్ దగ్గర నుంచి మనం అయితే సెట్ చేసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, లేదంటే మనకు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక ల్యాగ్ చేయకుండా ఇది ఏ విధంగా సెట్ చేస్తానో నేనైతే చూపిస్తాను. సో ఇది సెట్ చేస్తున్నప్పుడే నేను లాంగ్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడైతే నాకు పాసిబుల్ అవ్వలేదు. నేను ఒక షార్ట్ చేసి పెట్టాను, మీరు చూడనట్లయితే ఒకవేళ వెళ్ళి చూడండి. సో ఇక ఇందులో వాటర్ పోతే ఇది ఖరాబ్ అయిపోతుంది కదా, ఇంత ఓపెన్గా ఉందని చెప్పేసి మీకైతే డౌట్ ఉంది కదా. ఫస్ట్ అయితే నేను అది క్లారిఫై అయితే చేస్తాను. లాస్ట్లో చెప్తాను అనుకున్నాను కానీ ఎందుకు ల్యాగ్ చేయడం అని చెప్పేసి. సో నేనైతే వాటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మన ఛార్జర్ అనమాట. ఇది ఇప్పుడు ఆన్లోనే ఉంది. దాని లైట్ కూడా మీరు చూడొచ్చు. నేను ఇందులో వాటర్ అయితే పోస్తున్నాను. సో చూడొచ్చు, వాటర్ పోయినప్పటికీ కూడా మనకు లైట్ అనేది ఆన్లోనే ఉంది. సో నేనైతే ఫుల్గా వాటర్ అయితే పోసేసాను. సో చూస్తున్నారు కదా, వాటర్ అన్ని కింద పడిపోయినాయి అనమాట. అయినప్పటికీ కూడా మనకు ఛార్జర్ అనేది ఆన్లోనే ఉంది, ఎలాంటి ఆఫ్ కూడా అవ్వలేదు అనమాట. సో ఇది వాటర్ ప్రూఫా కంప్లీట్ అంటే ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు, కానీ మనం వాటర్ ప్రూఫ్ లాగా అయ్యేలాగా చేసామన్నమాట. సో ఇది ఎలా పాసిబుల్ అంటే, నేను వచ్చేసి ఒక మొబైల్ ఛార్జర్ అడాప్టర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఏసీ పవర్తో వర్క్ అయ్యేదన్నమాట. ఇందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ తీసేసి జస్ట్ ఈ యొక్క యూఎస్బి సాకెట్ మాత్రమే ఉండే విధంగా చూసుకున్నాను. సో ఈ యొక్క ఛార్జర్ మొత్తం మనకి ఎంటీ అనమాట. జస్ట్ ఒక పీసీబీ ఉంది, దానికి ఈ యొక్క యూఎస్బి సాకెట్ అయితే ఉంది. ఇది ఫీమేల్ సాకెట్ లాగా మనకు వర్క్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క అడాప్టర్కి ఈ యొక్క ఎల్ఈడి లైట్ కూడా ఉంది. దీని కనెక్షన్స్ ఎందుకు తీసేయాలని చెప్పేసి ఈ యొక్క లైట్ అయితే అదే విధంగా ఉంచాను, మనకి ఇండికేషన్ లాగా వర్క్ అవుతుందని చెప్పేసి. సో దీనికి మనం పవర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నుంచి మనం మొబైల్ ఛార్జింగ్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి మీరు డైరెక్ట్ 12 వోల్ట్ పవర్ అయితే ఇవ్వకూడదు అనమాట. సో దీని వైర్స్ వచ్చేసి నేను ఈ విధంగా కిందికి అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ పోకుండా సీల్ చేసి ఇక్కడ ట్యాగ్స్ అయితే వేసాను. ఇందులో మనకు మొబైల్ ఛార్జర్ యొక్క బోర్డు అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటిది మనకు జస్ట్ ఫీమేల్ సాకెట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇందులో ఎలాంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అయితే ఉండో, జస్ట్ ఒక ఎల్ఈడి లైట్ ఉంది 5 వోల్ట్కి వర్క్ అయ్యేది. అదేవిధంగా ఈ యొక్క సాకెట్ అయితే ఉందన్నమాట. మొత్తం తీసేసాను. దీని వైర్ని మనం కిందికి తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళి కనెక్ట్ అయితే చేశాను అనమాట. సో మనకు మెయిన్ ఛార్జింగ్ యొక్క బోర్డు అయితే ఇందులో ఉంది. దీని నుంచి వెళ్ళి 12 వోల్ట్ వైర్ తీసుకొచ్చి మనకు Yamaha MT-15కి సీట్ కింద ఉంటుందని తెలుసు కదా. సో మీరు స్క్రీన్ పైన వీడియో కూడా చూడొచ్చు, అక్కడైతే కనెక్ట్ చేశాను. అంటే మనకు మెయిన్ వాటర్ తడవకుండా ఉండాల్సింది ఇందులో ఉన్నటువంటి బోర్డు అనమాట. ఇందులో వాటర్ పోకుండా కంప్లీట్ ప్లాస్టర్ అయితే వేసేసాను, లోపల కవర్ పెట్టేసి. ఇక్కడి నుంచి జస్ట్ 5 వోల్ట్ వైర్ వచ్చేసి ఈ యొక్క ఫీమేల్ సాకెట్కి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను పెద్దగా ఏం చేయలేదు. ఛార్జర్ మనకు వాటర్లో తడవకుండా ఉండడానికి అని చెప్పేసి కింద పెట్టేసి మొత్తం సీల్ అయితే చేసేసాను. అందులో నుంచి వెళ్ళి ఛార్జింగ్ ఎక్కించే వైర్స్ తీసుకొచ్చి జస్ట్ ఈ యొక్క ఫీమేల్ సాకెట్కి కనెక్ట్ అయితే చేశాను. ఇది జస్ట్ మనకు ఒక సాకెట్ లాగానే యూజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అయితే లేవన్నమాట. సో ఈ విధంగా చేస్తే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా వాటర్లో తడిసినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అలాగే మనకు బైక్తోనే వచ్చినట్టే ఉంటుంది అనమాట. మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూస్తున్నారు కదా, మనకు ఈ యొక్క అడాప్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇండికేటర్ ఉండేటటువంటి అడాప్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఇండికేషన్ కూడా వస్తుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు.
ఇదే విధంగా నేను నా ఎఫ్జెడ్ బైక్ కూడా సెట్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. అందులో సెట్ చేసిన దానికి వచ్చేసి ఈ విధంగా ఇండికేటర్ అయితే లేదు, జస్ట్ నార్మల్గా సెట్ చేశాను. సో ఇది కంప్లీట్గా సెట్ చేసినటువంటి షార్ట్ కూడా నేను లింక్ కింద ఇస్తాను, ఒకసారి మీరైతే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి తెలవాలి అని చెప్పేసి, ఎందుకంటే మన షార్ట్ కింద కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో దానికోసమే. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఉంటా. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్.